హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏసూస్ ROG 8 సిరీస్కి సంబంధించిన మొబైల్స్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో ROG 8 అలాగే 8 Pro రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రెండు మొబైల్స్ స్పెక్స్ 99% సేమ్ ఉంటాయి. సో మీకు ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ వాడిన LED లైట్లలో కూడా తేడా ఉంటుంది తప్పితే మిగతా తేడా ఏముండదు. మళ్ళీ ప్రైజెస్లో కూడా తేడా ఉంటుంది. సో మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అయితే ఏం తేడా ఉండదు, కానీ నార్మల్గా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. సో దాంట్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. సో ఫస్ట్ అయితే చెప్తా చూడండి, ఈ రెండు మొబైల్స్ సేమ్ ఉండే స్పెక్స్ అయితే దీంట్లో అంటే ఈ రెండు మొబైల్స్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్స్ అయితే డిస్ప్లేకి అయితే వాడారు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సామ్సంగ్ OLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 165 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, అప్ టు 2500 నిట్స్ పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇవి HDR10+ కూడా ఈ మొబైల్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది బెస్ట్ ప్రాసెసర్ ఎక్కడ చూసుకున్నా సరే, అంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX890 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 32 మెగాపిక్సెల్ అయితే టెలిఫోటో లెన్స్ ఉంటాయి అనమాట. ఇది 3x ఆప్టికల్ జూమ్ అయితే వీటికి చేయొచ్చు. ఈ రెండు మొబైల్ స్పెక్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఇక ఈ రెండు మొబైల్స్కి అడిషనల్గా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇక లైట్ కాడ ఇక ప్రైజెస్ కాడ మాత్రమే వేరే ఉంటాయి అనమాట. ఈ రెండు మొబైల్స్లో కూడా అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 5 మ్యాగ్నెట్ స్పీకర్స్ ఉంటాయి. ఈ మొబైల్కి 3.5 mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కానీ మిడ్ రేంజ్ మొబైల్స్లో కూడా ఈ 3.5 mm ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేస్తున్నారు, కానీ ఈ మొబైల్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది బ్లూటూత్ 5.3 మీద వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ 5.4 మీద వస్తే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఇది Wi-Fi 7తో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. NFC ఉంటుంది, GPS కూడా ఉంటుంది, ఈ ట్రిగర్స్ ఉంటాయి. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. సో IP68 వాటర్ రేటింగ్ అంటే మీరు డీప్ వాటర్లో కూడా పెట్టిన ఈ మొబైల్స్కి అయితే ఏం కాదు. అలాగే ఈ రెండు మొబైల్స్ థిక్నెస్ చూసుకున్న సేమ్ ఉంటాయి. 8.9 mm థిక్నెస్ ఉంటాయి. వెయిట్ చూసుకున్న 225 grams అయితే ఈ రెండు మొబైల్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. ROG Phone 8లో చూసుకున్నట్లయితే కస్టమైజబుల్ అరూరా RGB LED లోగోని అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే 8 Proలో చూసుకున్నట్లయితే కస్టమైజబుల్ ఎనిమీ విజన్ మినీ LEDని అయితే బ్యాక్ సైడ్ యూజ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ROG Phone 8 ప్రైస్ చూసుకున్నట్లయితే 91,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ROG Phone 8 Pro ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 16GB 512GB తోని స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 94,999 రూపాయలు పెట్టారు. అలాగే స్పెషల్ ఎడిషన్ కింద ఇంకో మొబైల్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 24GB 1TB తోనైతే రావడం జరుగుతుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,19,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే అనమాట.